ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే. చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పచ్చి టమాటాలతో రోటి పచ్చడి చేసుకుందాము. చూడండి, నేనైతే 1/2 kg టమాటాలు తీసుకున్నాను. కొద్దిగా దూరవి కొద్దిగా పచ్చివి తీసుకున్నాను. అలాగనే ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనము టమాటాలు చట్నీకి ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇలా 2గా కట్ చేసుకుని అయితే చిట్టపటలాడకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులో చిటికెడు మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం కదా. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకుందాము. చూడండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అవి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా ఆయిల్ వేయడం వల్ల చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట బాగా టమాటాలు. ఒకసారి కలుపుకున్నాం కదా. టమాటా ముక్కలను మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, బాగా మెత్తగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము, చల్లారనిద్దాము. ఇప్పుడు మనం రోట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, మెంతి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందాము. ఇలా రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము రుబ్బుకుందాము. చూడండి, ఇలా కొద్దిగా వేసుకొని రుబ్బుకోవాలి. మాదైతే చిన్న రోలు రుబ్బుకున్నాం కదా. ఇప్పుడు మనం టమాటా ముక్కలను చల్లారి పెట్టుకున్నాం కదా. చూడండి, చల్లగైనాయి. ఇప్పుడు మనం అందులో కొద్దిగా వేసేసుకుందాము. వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రుబ్బుకుందాము. టమాటా ముక్కలు తొందరగా ఈజీగా రుబ్బేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మెత్తబడ్డాయి కదా, తొందరగా మెదిగిపోతాయి. చూడండి, చాలా మెత్తగా రుబ్బుకున్నాను అయితే. ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చేతితో తీసుకోకుండా కాలుతుంది అనేటికంటే మీరు స్పూన్ తోటైనా తీసేసుకోవచ్చు. నేనైతే చేతితో తీసేసుకుంటున్నాను. చూడండి, గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే మిగిలి ఉన్న టమాటా ముక్కలను రుబ్బేసుకుందాం. ఇలాగా రుబ్బేసుకుందాము. చూడండి, పచ్చి ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకున్నాం కదా, వేసేసుకుందాం ఇందులో. ఇలా ఈ రోటి పచ్చడికి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఒకసారి కలుపుకుందాము. మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే పంటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము. అయితే చిన్నది ఒక పోపు ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను నేనైతే. చూడండి, చిటపటలాడుతున్నాయి. అందులోనే వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేసేసుకున్నాను. అందులోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇలా అన్నీ పోపుకు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి.
చూడండి పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము టమాటా పచ్చడిలోకి అయితే పోసేసుకుందాము. చూడండి మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుందాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి చాలా బాగుంది పచ్చడి. ఎంతో రుచికరమైన పచ్చి టమాటా రోటి పచ్చడి చాలా బాగా వచ్చింది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగా వచ్చింది. అలాగే ఈ పచ్చి టమాటాల రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.